వాళ్ళ కింద డాన్స్ చేస్తుంటే పైన లైటింగ్ సెట్లు ఊగిపోయి హాయ్ ఫ్రెండ్స్ అసలు మ్యాటర్ ఏంటంటే మా బావగాడు కాల్ చేసి పక్క ఊర్లో నిమజ్జనం ఉన్నది వెళ్దాం అన్నాడు. మళ్ళీ నేను చెప్పకుండా ఒక్కనే వెళ్ళిపోయినంటే మా ఊళ్ళో నాకు తర్వాత బ్యాండ్ వేసేస్తారని చెప్పి మా భీమగడికి మణిగడికి కాల్ చేశాను. కాల్ కట్ చేసి లోపు ఇద్దరు ఎగేసుకుని వచ్చేసారు. నేను అక్కడికి వెళ్ళేసరికి ఊరేగింపు స్టార్ట్ అయిపోయి ఉంటుంది అనుకున్నాను. కాకపోతే వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చిన డీజే ట్రబుల్ ఇచ్చేసిందంట. వెంటనే దాన్ని మార్చేసి ఇంకో డీజే తీసుకుని వచ్చి ఊరేగింపు స్టార్ట్ చేశారు. ఇంకా నేను కూడా లేట్ అయిపోతుందని చెప్పి ప్రసాదాలు ఎక్కడ మొదలు పెట్టేసాను. లక్కీగా ప్రసాదాల దగ్గర అందరూ చిన్నపిల్లలు ఉన్నారు. ఒకవేళ పెద్దలు ఉంటే మనం మాటకి వెళ్తే అది ఇలా చూస్తూ ఉంటారు. అదే పిల్లలు అయితే ఎన్నిసార్లు వెళ్ళినా సరే పట్టించుకోరు. దారి మధ్యలో ఇంకొక విగ్రహం కనిపించింది. లోపల ప్రసాదాలు లేవని పందిరి లోపలికి వెళ్ళలేదు. ముందు నేను జరిగిందో మనకు సంబంధం లేదు. నేను మాత్రం ఆ ప్రసాదాల వెనకాలే నడుస్తూ ఉన్నాను. దారి మధ్యలో ఇంకొక విగ్రహం కూడా కనిపించింది. చూడడానికి చాలా అంటే చాలా బాగున్నది. విగ్రహం చూడడానికి వెళ్తే తినడానికి కొమ్ము శనగలు ఇచ్చారు. అలా తినుకుంటూ ఊరేగింపు దగ్గరికి వచ్చేసాం. కరెక్ట్ గా ఊరు సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళు యూత్ కుర్రాళ్ళు అందరూ డాన్స్ కుమ్మేశారు. ఇద్దరు జ్యోతిలక్ష్ములు కూడా తీసుకుని వచ్చారు. కాకపోతే వాళ్ళు చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు చాయిస్ లేదు. వాళ్ళ మధ్యలోకి వెళ్తే తొక్కేస్తారని భయం వేసి పక్కకు వచ్చేసాను. చూస్తున్నారు కదా లైట్లు అలా ఊగుతున్నాయి. ఎందుకు మీ ఏరియాలో ఉన్న వినాయకులు నిమజ్జనం చేశారో లేదో కింద కామెంట్ చేసేయండి. మా ఏరియాలో ఉన్న వినాయకులన్నీ దాదాపు పూర్తయిపోయినట్టే. సరే మరి నెక్స్ట్ వీడియోలో